దేవుని వాక్యం విందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎంతమంది దైవాశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు? గుడ్, అందరికీ కావాలి. ఎంతమంది ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారు? ఈ ఐశ్వర్యం అనే మాట కేవలం డబ్బే కాదు, చాలా ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనదంట. కాబట్టి ముత్యాల కంటే కాదు, ముత్యాలు అనుకున్నారు. ముత్యం అంటే నీ జీవితంలో విలువైన దానికి కూడా నీ భార్యతో నువ్వు దాన్ని సాటి చేయలేవు. అందుకే దైవగ్రంథంలో ఏముంది? సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం. భార్య కాదు, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం. కాబట్టి అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, అంతే కదా కదా. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఒక ఐశ్వర్యం. ఒక భక్తుడు పౌలు బైబిల్లో వాచ్మెన్ని అంటాడు. పౌలు గురించి మాట్లాడుతూ హీ హ్యాజ్ ఎ స్పెషల్ గ్రేస్ అంటాడు. నాట్ స్పెషల్ గ్రేస్, రిజర్వ్డ్ గ్రేస్. హీ హ్యాజ్ ఎ రిజర్వ్డ్ గ్రేస్. దేవుడు అతనికంట ఒక కృపను నిధిగా ఇచ్చాడు ఆయనకి. అందుకే ఒక చోట బైబిల్లో నా తాత్పర్యం చెబుతున్నాను అంటాడు. ఆ తాత్పర్యాన్ని కూడా బైబిల్లో దైవవాక్కులుగా లిఖించబడినాయి. ఎందుకంటే ఆయనకి దేవుడు కృపను ఒక నిధిగా అనుగ్రహించాడు, రిజర్వ్ గ్రేస్. అది ఒక ఐశ్వర్యం. ఎలా కలిగింది అది? దైవ ఆశీర్వాదాన్ని బట్టి. అయితే ఈరోజు మీతో చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కష్టపడి మనం ఎన్నడూ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేము. ఆశీర్వాదాన్ని దేవుడే ఇవ్వాలి. అందుకే ఒక మానవుని యొక్క స్థితి దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడి ఉన్నది. నేను హెచ్చించబడుట లేక నేను తగ్గించబడటం అనేది దేవుని చేతిలో ఉన్నది. దైవాశీర్వాదం ఎప్పుడు నన్ను హెచ్చిస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, దావీదు అంటాడు, ధనఘనతలు నీ చేతిలో ఉన్నవి, ఐశ్వర్యాన్ని ఇచ్చువాడు ఆయనే, ఘనతనిచ్చువాడు ఆయనే. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హెచ్చింపు దేవుని నుండే కలుగుతున్నది అని ఉంటుంది. తెలుగులో చప్పగా ఉంది హెచ్చింపు అనే పదం. ఇంగ్లీష్లో చక్కగా ప్రమోషన్ కదా. ప్రమోషన్ అనగానే మనకు బుర్రలోకి వస్తుంది పైకి వెళ్ళటం అని. కొంచెం పైకి అందరూ ఉద్యోగంలోకి రాగానే ప్రమోషన్ వస్తుందని ఎదురు చూస్తున్నానండి, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయని ఎదురు చూస్తున్నానండి. అంటే ప్రతి ఒక్కరూ హెచ్చింపు కావాలనుకున్న, హెచ్చింపు అంటే ఎదగాలి అనుకుంటారు, ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే అది దేవుని నుండి కలుగుతుంది, కానీ అది మానవుడు నీకు ఇచ్చేటువంటిది కాదు. ఇది వాస్తవమే. అందుకే నాయకత్వం కానివ్వండి, అధికారం కానివ్వండి, అది దేవుడు అనుగ్రహించేది. ఎక్కడి దాకా ఏదో కుటుంబంలోని ఒక జ్యేష్ఠ కుమారుడికి ఆశీర్వాదం ఉంది, జ్యేష్ఠత్వం. ఇద్దరు పిల్లలు పోటీ పడ్డారు. చివరికి యోసేపు ముందు వచ్చాడు. ఎంతసేపు ముందు వచ్చాడు? ఒక అరగంట ముందు వచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. తర్వాత యాకోబు కాజేసాడులేండి, ఆ తర్వాత సంగతి. కానీ యాకోబుని యోసేపుని పెద్దవాడికి ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. ఒకవేళ దేవుడు గట్టిగా వెనక్కి లాగి పట్టినట్టు ఎవరు ముందు వచ్చేవాళ్ళు? యాకోబు వచ్చేవాడు. సో జ్యేష్ఠత్వం ఎందుకు అతనికి అనుగ్రహించబడిందంటే దేవుని దృష్టిలో అతన్ని పుట్టుకతో జ్యేష్ఠుడిగా అతన్ని దేవుడు చేశాడు. కాబట్టి ఆ ఇంట్లో పెద్దవాడు జ్యేష్ఠత్వానికి అర్హుడు. తర్వాత అమ్మేసుకున్నాడు, అది తర్వాత సంగతి. అలాగే మన జీవితంలో కూడా నాయకత్వం, సంఘ కాపరిగా ఉండటం కానివ్వండి. ఇప్పుడు సహోదరులు గిడియన్ మినిస్ట్రీస్కి లీడర్స్గా ఏర్పాటు చేయబడ్డారు. అది మనుషుడు ఇచ్చేది కాదు, వారు సంపాదించుకున్నది కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప. అది ఒక అవకాశం దేవుని సేవ చేయటానికి. కనుక హెచ్చింపు కానివ్వండి, ఐశ్వర్యము కానివ్వండి, దేవుడు అనుగ్రహించాలి. అది దేవుడు తన ఇష్టానుసారంగా ఒక వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఎలా ఇస్తాడు? దేవుడు అంటాడు, నేను ఎవరిపైన జాలి పడుదునో వాని మీద జాలి పడుదును. కాబట్టి ఆశీర్వాదం అనేది
దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. తాను ఎవరికి అనుగ్రహించగలడో వారికి అనుగ్రహిస్తాడు. అది ఆయన ఇష్టం. ఒక భక్తుడు అంటాడు, ఆశీర్వాదం అనేదంట బయట ఎగురుచున్న పక్షి లాంటిది, దాన్ని పట్టుకోవాలంటే దొరకదు. ఒకవేళ అది కిటికీలోకి వచ్చి కొంచెం కూర్చుని గబుక్కుని లోపలికి వచ్చింది అనుకో, తలిపేసామంటే లోపల ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఏమవుతుంది? పోద్ది. అలాగే యేసయ్యను నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం కొన్ని కష్టపడి సంపాదించుకోలేదు, దేవుడు ఇచ్చాడు. అయితే ఒక సమస్య ఉంది, దాన్ని పోగొట్టుకోవచ్చు. నిర్లక్ష్యంగా ఉంది సంపాదించలేం, పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఏశావుకి దేవుడు ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. రూబేన్కి దేవుడు ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. తండ్రి మంచాన్ని ఎక్కి దాన్ని పోగొట్టుకోవడానికి, అంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలకు ఉండవలసిన ఒక విషయం ఏంటంటే, ఆశీర్వాదాన్ని బట్టే నేను హెచ్చించబడేటట్టయితే అది నా క్రియల వలన కానప్పుడు, నా జ్ఞానాన్ని బట్టి, నా శక్తిని బట్టి అది నాకు కలగనప్పుడు నేను వర్ధిల్లటానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. నేను ఎదగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలనంటే కృషి చేసి కాదు, దేవుణ్ణి అడిగి పొందుకోగలను. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి అడగాలి. దేవుడు తను అడుగు వారికి ధారాళముగా ఇచ్చువాడు. దైవ గ్రంథంలో మనం చూస్తాం, యాకోబు, వాస్తవంగా యాకోబు ఆశీర్వదించబడినవాడే అని ఇస్సాకు చెబుతాడు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఏశావు వచ్చి ఏడుస్తాడు. ఏడుస్తున్నప్పుడు నేనేం చేయనురా, నా దగ్గర లేదు, అయిపోయింది నాయన. వాడు దీవించబడ్డవాడే అంటాడు. వాడు దీవించబడ్డవాడే. నేను దీవించినందుకు దీవించబడ్డవాడు కాదు, ఆల్రెడీ దేవుడు ఆడిని దీవించాడు. ఆ సంగతి మీ తల్లి నాకు ఎన్నోసార్లు చెప్పింది, నేనే ఎనలా, నీకు ఇవ్వాలనుకున్నా. రేపుగా చెప్పి ఉంటుంది, కడుపులో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని, నువ్వు మాత్రం వింటలేదు. ఎందుకంటే తిండికి అలవాటు పడ్డాడు ఇస్సాకు. వాడు దీవించబడ్డవాడే. కారణం దేవుడు తన సంకల్పాన్ని బట్టి, అదే రోమపత్రిక అంటాడు, ఏర్పాటును బట్టి దేవుడు ముందుగా ఎవరిని ఎరిగాడో వారిని ఏర్పరచుకున్నాడు, వారిని దీవించాడు. నిన్ను కూడా దీవించాడు దేవుడు. అది మన బలం వలనది కాదు, మన శక్తి వలన కలిగేది కాదు, అది దేవుడు అనుగ్రహించేటువంటిది. అయితే దాని కొరకు నువ్వు అడగాలి దేవుణ్ణి. యాకోబు పరితపించాడు, అడగటం కాదు అసలు, దాని కొరకు పరితపించాడు. నాకు కావాలి, నా తాత యొక్క ఆశీర్వాదానికి నేను వారసుని కావాలి. ఎవరాయన తాత? అబ్రహాము. ఆశీర్వాదాలు ఎవరికి అనుగ్రహించబడి? అబ్రహాంకి అనుగ్రహించబడి. ఆ ఆశీర్వాదానికి నేను వారసుని కావాలి, జ్యేష్ఠత్వం నాకు దక్కాలి. అలాగే తన కుమారులకు దక్కింది. తన కుమారుల నుంచి ముగ్గురు దేవుడు వాడుకున్నాడు. లేవీలకు యాజకత్వం పోయింది, రాజరికమేమో యోదాకు పోయింది, రాహేలు కొడుకైనటువంటి యోసేపుకేమో 2 పాళ్ళు ఆస్తి వచ్చింది. అందుకే ఎఫ్రాయిము మనస్సే గోత్రాలకి రెండు ఆస్తులు దేవుడు ఇవ్వటం జరిగింది. ఇంతకు ఎవరికి పోయిందే ఆశీర్వాదం? యాకోబు పోయింది. కారణం ఏంటంటే అది కృషి చేసినందుకు కాదు, ఆశించాడు, పరితపించాడు, దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. దేవుడు డిసిప్లైన్ చేశాడు, కానీ తన ఆశను బట్టి ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు. అలాగే అబ్రహాము తన కుమారుడిని ఇష్మాయిలను గురించి అడుగుతాడు, దేవా వీడిని పంపించేయమంటున్నావు, వీడేం తృణీకరిస్తున్నావు, శారా వలనైనదే నీ సంతానం అంటున్నావు, మరి వీడి సంగతి ఏంటి, వీడిని నీ సన్నిధిలో బ్రతకనివ్వమని అడిగాడు. దేవుడు అన్నాడు, ఇతడు కూడా ఒక జనాంగం అవుతాడు, 12 మంది రాజులు ఇతని గర్భంలో నుంచి వస్తారు. ఈనాడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అరబ్బులకు ఇచ్చాడు. అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్సాకుకి ఇచ్చాడు. ఇంతకీ ఎలా ఇచ్చాడు? అదే భూ సంబంధమైందైనా పర సంబంధమైందైనా ప్రార్థన అడిగాడు. ఇస్మాయిల్ అడిగాడు, దేవా నా కుమారుణ్ణి బ్రతకని. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు బ్రతకనివ్వమని ప్రార్థన చేస్తున్నారు? వీడు చస్తే బాగుండు అంటారు కదా కొంతమంది, అన్నారు ఎప్పుడన్నా? కొంతమంది భార్యలు భర్తలను అంటారు, ఏం చేసేస్తారు, వీడు సత్యానన్న బాగా బతుకుతాం, మేము మా పిల్లల్ని సంపూతి అంటున్నాడు అంటారు కదా. పొరపాటును కూడా అనొద్దు. దేవా బ్రతకని. అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన హృదయం, బ్రతకని. మన బిడ్డల కొరకు కూడా అది. దాని అర్థం ఏంటంటే ఆశీర్వదించు ప్రభువా.
నా బిడ్డలను ఆశీర్వదించు. కాబట్టి దైవాశీర్వాదమే మనల్ని హెచ్చించేది. ప్రసంగ గ్రంథం మీరు చదివితే ప్రసంగ గ్రంథంలో చాలా విషయాలు చెబుతాడు భక్తుడు. ప్రతిదాన్ని ఏమంటాడంటే ఈ జ్ఞానికి అర్థం కాల, ఎందుకు జరుగుతుంది ఇలాగూ అర్థం కాల. ఆయన ఏమంటాడంటే ప్రతి చోట తనకు అర్థం కాని చోట ఇదియును యెహోవా అనుగ్రహం వల్లనే కలుగుతున్నదని నేను అనుకుంటున్నాను అంటాడు ఈ మహాజ్ఞాని. ఎవరా జ్ఞాని? సొలొమోను. ప్రసంగి, చక్కటి పేరు పెట్టారు ఆయనకి, ప్రసంగి. అంటే ప్రసంగాలు చేసేవాడని, బహుశా ప్రసంగాలు చేసేవాడు కానీ మిగిలిపోయాడు తాను చెప్పినే దాన్ని పాటించుకోకుండా. నాకు తోస్తూ ఉన్నది యెహోవా అనుగ్రహం వల్లనే. ఒకడు సంపాదిస్తాడు, ఇంకొకడు అనుభవిస్తాడు కదా, అది నిజమే. అమ్మ నాన్న సంపాదిస్తే కొడుకులు అనుభవిస్తారు. ఈడేం చేస్తాడు? అనుభవించి తన మనవడు కొంత ఏదన్నా ఇచ్చిపోతాడు తన కొడుక్కి. ఈడేం చేస్తాడు? మొత్తం అనుభవించి దేశదిమ్మరైపోతాడు. దేవుని యొక్క ఆశీర్వాదమే మనల్ని హెచ్చిస్తుంది. అందుకే ఈనాడు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వలేదు, చదువు లేనటువంటి వాళ్ళు అంత మాత్రం సతికిలబడి లేరు. చదవద్దు అంటలా, జాగ్రత్తగా వినండి. నీ చదువును కూడా దేవుడు ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి. నువ్వెంత చదువుకున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు తక్కువ చదువుకున్న వాడు కూడా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప పరిచర్యలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా దైవాశీర్వాదాన్ని పోగొట్టుకుని సతికిలబడ్డ వాళ్ళు ఉన్నారు. సో నీ జీవితం దేని మీద ఆధారపడిందంటే ఆశీర్వాదం మీద ఆధారపడి ఉన్నది. అందుకే ప్రతిరోజు భక్తుడు అంటాడు ఎక్స్పెక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఎవ్రీడే అంటాడు. ఎవ్రీడే ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్. నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తాను కదా, మనం 10 రోజులు ప్రార్థన చేసాం. అప్పుడప్పుడు నేను వాట్సాప్ చూస్తూ ఉంటాను, ఏమన్నా జవాబు ఏమన్నా వచ్చిందని. ఏం జవాబు? ఫోన్లో జవాబు రావడం ఏంటి అంటారా? మీరు కూడా ఇట్లా చూడొద్దు. నేను ఎవరికో రాసి ఉంటాను కదా ఏదన్నా, వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారు, దేవా ఏమైనా అద్భుతం చేస్తున్నావా? ప్రార్థన చేస్తాను. ఉదయం లెగ్గానే ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థించాను? ప్రభువా ఈరోజు నన్ను దీవించు, నేను అందుబాటులో ఉన్నా, నన్ను వాడుకో, నన్ను దీవించు, నా ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారేమన్నా ఎవరైనా ఏదో అడిగారు అనుకోండి, నో అని చెప్పను. నేను ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తే తప్పకుండా ఇస్తా. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఇస్తాడని. నా చేతిలో ఉండి నేనేమి ఇవ్వలేను, దేవుడు కూడా అలా ఇవ్వడు కూడా. దేవుడు ఇస్తాడు, నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా కృషిని బట్టి కాదు ఆయన ఇచ్చేది, నా విశ్వాసము, నా ప్రార్థన, నేను చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఇస్తాడు. దేవా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదమే మనిషిని హెచ్చిస్తుంది. నీ ధనఘనతలు నీ చేతిలో ఉన్నవి. నువ్వెవరికి ఉద్దేశిస్తావో వారికి నువ్వు ఇస్తావు. నేనైతే ఆశ కలిగి ఉన్నాను, కనిపెట్టుకుని ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సంఘాన్ని, నా సహవాసాన్ని ఆశీర్వదించు. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. తలలో వంచండి, ప్రార్థిస్తాడు.